ఇప్పుడు ఈ డిష్ నేను వండే విధంగా వండితే చాలా బావుంటుందండి. అలా కాకుండా ఆకుకూరలో చాలా విటమిన్స్, మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువుంటాయి. ఇప్పుడు పాలకూరతో నేను ఉల్లికారం పెట్టి చేస్తున్నాను. దానికోసం చూడండి 3 కట్టలు ఇలా పాలకూర తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలైతే సరిపోతుంది. వీటితో ఇప్పుడు ఉల్లికారం తయారు చేద్దాం. గ్రైండర్‌లో ఈ ఉల్లిని కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయల్ని. అలాగే ఒక చిన్న వెల్లుల్లిపాయ కూడా పొట్టు తీసి వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం రోట్లో దంచుకునేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి అక్కడక్కడ మనకి వెల్లుల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా! ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు ముందుగా వేసుకోవాలి. ఇక్కడ ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు వేశాను. చక్కగా ఇది కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. వేసుకొని వేయించండి. పోపు చక్కగా వేగితేనే కూర బావుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసేసుకుందాం. మొత్తం అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఉల్లికారం మనం పచ్చి ఉల్లిపాయనే కదండీ గ్రైండ్ చేసాం. ఆయిల్‌లో వేయిస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంటే పచ్చివాసన లేకుండా చక్కగా ఇందులో ఉండే వాటర్ అంతా దగ్గరకయిపోవాలి. అలాగే ఆయిల్ కూడా పైకి తేలాలండి. చూడండి దగ్గరగా అయింది కదా! ఆయిల్ కూడా మనకి పైకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పాలకూరని వేసుకుందాం. పాలకూరనైతే నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. మట్టి ఎక్కువుంటుంది. అడుగు కాడలు తీసేసి, కట్ చేసేసి అప్పుడు కడగండి. చాలామంది డైరెక్ట్ అలాగే కడిగేస్తారు. అడుగు వేర్లు తాలూకా మట్టది కూడా అందులో ఉండిపోతుంది. అందుకని ముందే అవి తీసేసుకొని కట్ చేసేసి ఆకుల్ని కడుక్కోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకేంటంటే ఉడికేటప్పుడు ఈజీగా ఉడికిపోతుంది. చూడండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో వదిలేయాలండి. అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి అడుగంటకుండా. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల తర్వాత మూత తీశాను. చూడండి పాలకూరలో ఉండే వాటర్ అంతా కూడా బయటకొచ్చింది. శుభ్రంగా ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించానండి. ఇలా వేయించిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ కూడా వేస్తారు. కాకపోతే నేను పోపుల్లో జీలకర్ర వేసుకున్నాం కదా! అందుకని జీరా పౌడర్ వేయలేదు. చక్కగా ఇలా మొత్తం అంతా కూడా వేయించండి. వేయించుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచుకోండి సరిపోతుంది. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుతున్నాను. అంటే అడుగేమైనా అంటుకుందా లేదా అనేది. పాలకూర అయితే బాగా ఉడికింది. అలాగే అడుగు కూడా అంటుకోలేదండి. ఆయిల్ పైకి కూడా తేలింది. చాలా చక్కగా వచ్చింది నాకైతే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.